మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ 2-3 రోజులుగా ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులుగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్న పరిస్థితులు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ విధుల్లో భాగంగా వాలంటీరు వ్యవస్థ మీద ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వాలంటీర్లు ఎవరూ కూడా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనొద్దు. అలా ఎవరన్నా పాల్గొంటూ ఉంటే ఆ పాల్గొంటున్న సంఘటన సన్నివేశాన్ని ఫోటో వీడియో తీసి అప్లోడ్ చేయమని ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్నే ఖచ్చితంగా అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన 37వ డివిజన్లో సమతానగర్లో జరిగినటువంటి సంఘటన మూలం వాలంటీరు ప్రచారంలో పాల్గొనటం. ఇది తెలిసింది అందరికీ. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనే విషయం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన లేడు స్పాట్లో, దామతిల జనార్దన్ గారు ఆయన లేడు స్పాట్లో. ఎవరు మాట్లాడినా కూడా అందిన సమాచారం మేరకే ఎవరైనా మాట్లాడతారు. నిజంగా వాలంటీరే గనక ఘర్షణ పడకపోయి ఉంటే సంఘటనే లేదు. వాలంటీర్ రిజైన్ చేసి ప్రచారంలో పాల్గొంటా ఉంటే ఎలక్షన్ కమిషనే తెలియపరుచుద్ది. మనం కంప్లైంట్ ఇవ్వగానే ఆ వాలంటీర్ రిజైన్ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉంది కాబట్టి మీ పిటిషన్ పరిగణలోకి తీసుకోవట్లేదని చాలా స్మూత్గా జరిగిపోయేటువంటి విషయం. మాట పెరిగినప్పుడు, ఘర్షణ జరిగినప్పుడు రకరకాల పరిస్థితులు ఉత్పన్నమవుతాయి సహజంగా. ఎందుకంటే ఆవేశంలో ఎవరు కూడా ఎక్కువ మంది విచక్షణ ఖచ్చితంగా కోల్పోతారు. దాంట్లో సందేహం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి సంఘటన అక్కడ జరిగింది. ఆ సంఘటనలో గాయపడింది ఎవరంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున వాలంటీర్ని ప్రశ్నించారో వాళ్ళు గాయపడ్డారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు, గర్భిణీతో ఉన్నటువంటి వాలంటీర్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారంటారు. మీరు అసలు మానవత్వం కనుకుంటే మీ దగ్గర గర్భిణీతో ఉన్నటువంటి మహిళని ప్రచారానికి తీసుకొని రావచ్చా? ఆత్మ పరిశీలన చేసుకోవాలా. నిన్న జనార్దన్ గారు ఏం చెప్పారు, వాసు నేను వస్తా, ఇద్దరం వెళ్దాం, అక్కడ కనుక్కున్న విచారిద్దాం పూర్తి స్థాయిలో, ఎవరిది తప్పు అయితే దానికి తగ్గట్టుగా మనం అక్కడ వ్యవహరిద్దామని చెప్పాడు. అయిపోయింది కదా సమస్య. ఇంకా ఇద్దరు కూర్చొని అక్కడ విచారించుకొని ఎవరు తప్పైతే వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారుగా, ఈజీగా జరిపోయేదాన్ని. దీనికి కుటుంబ వ్యవస్థల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థల జోలికి వస్తే నీకైనా కుటుంబం ఉంది, నీదైనా గౌరవమైన కుటుంబం, సమాజంలో మిగతా వాళ్ళు ఎవరికి కుటుంబాలకి గౌరవాలు లేవా సమాజంలో? ఆలోచించుకోవాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరి మీద అయితే మీరు దాడి చేశారో అది కూడా కుటుంబమే, వాళ్ళది కూడా కుటుంబమే. అలాగే 37వ డివిజన్ తరఫున తెలుగుదేశం పార్టీకి పోటీ చేసినటువంటి కార్పొరేటరు అక్కడికి వస్తే పరామర్శించడానికి అతని మీద దాడి చేశారు, తీవ్రంగా గాయపరిచారు, అతను కూడా కుటుంబం ఉంది. ఈ విషయాలన్నీ మీరు మర్చిపోవటం కరెక్ట్ కాదు. ఇక మీరు ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు, ఎస్పీ ఆఫీస్ దగ్గర దామతిల జనార్దన్ గారు ధర్నా చేశాడు అని. ధర్నా ఎక్కడ చేయలే. జరిగిన సంఘటనని ఎస్పీ గారికి నివేదించడానికి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం. ఎక్కడైతే సంఘటన జరిగిందో ఎత్తరపడి నాయకుడితో పాటు అందరూ వస్తారు. అక్కడ ధర్నా జరగలేదు, రాస్తారోకో జరగలేదు, ఎటువంటి రవాణా వ్యవస్థలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఎక్కడా కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అంతా కూడా మీరు పక్కన ఉండండి, ఎస్పీ గారు వచ్చిన తర్వాత కొంతమంది లోపలికి అలౌ చేస్తామని చెప్పారు. అక్కడ ఆగటం జరిగింది. ఓకే, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి ఎలా వస్తుందని ప్రశ్నిస్తా ఉన్నా. ఇకపోతే మీరు చేసినటువంటి విషయాలు, 6 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచారు. రిమ్స్ హాస్పిటల్ అనేది పేషెంట్ ఉండేటువంటిది. దామరచరి జనార్దన్ గారు ఎవరైతే గాయపడి ఉన్నాడో ఆయన తీసుకొని హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయించడానికి ఎస్పీ గారి సూచన మేరకు అక్కడికి వెళితే జనాల్ని తీసుకొని వచ్చి అక్కడ అలజడి సృష్టించే ప్రయత్నం చేసింది ఎవరు? అది కోడ్ ఉల్లంఘన. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి వస్తా రాదా? మీకు తెలుసు కదా, మీరు 5 సార్లు గెలిచారు కదా, 2 సార్లు మంత్రిగా చేశారు, మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ రోజున అరెస్టులు అనేది 2 వైపులు జరుగుతూ ఉంది. ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళటం పోలీస్ స్టేషన్ జరుగుతూ ఉంది. ఈ రోజున మీరు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి 2 గంటలకు పైగా పోలీస్ స్టేషన్లో ఒక శాసనసభ్యుడిగా మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఏ విధంగా వ్యవహరించారో బయట రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాలా. లోపల సిఐ గారి రూమ్లో ఉన్నటువంటి సీసీ కెమెరా సంబంధించినటువంటి ఫుటేజ్ని ఖచ్చితంగా తీసుకోవాలా. బయట మేము వింటున్న మాటలు చెప్తున్నాం, దీంట్లో నిజాలెంత అబద్ధాలెంత మాకైతే తెలియదు. బయట వింటున్న మాటలు అధికారుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం, దాడి చేయబోయే ప్రయత్నం జరిగింది అనేది మాత్రం బయట వింటా ఉన్నాం. నిజమాబద్ధం మాకైతే తెలియదు, బయట విన్న మాటలు చెప్తా ఉన్నాం. ఇది నిజమాబద్ధం అని నిర్ధారించుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్. సంఘటన జరిగిందని తెలుసుకొని పరామర్శించడానికి బయలుదేరాం మేము. ఎప్పుడు? 1:30 తర్వాత.
సంఘటన జరిగిన గంటన్నర తర్వాత బయలుదేరి వచ్చాం అక్కడికి. వచ్చేటప్పటికి మేము బయలుదేరేటప్పటికి మోహన్ మీద దాడి కూడా జరగలేదు. మోహన్ రోడ్డు మీద నిలబడి ఉన్నానని చెప్పాడు. మేము వచ్చేటప్పటికి మోహన్ మీద దాడి జరిగింది, దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇదేంటి అసలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నామా మాకైతే అర్థం కాలేదు. అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్న ప్రజలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పటి వరకు కూడా మంచితనమైనటువంటి ముసుగు ఒకటి వేసుకొని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా వచ్చావు. ఒక్కసారి ముసుగు తీసేస్తే అర్థమైపోతుంది. మీ కోడల్ని ఎవరినంటే మాకు ఆడపిల్లలు ఉన్నారు, మాకు కోడలు ఉంది. ఆడపిల్లల్ని ఎవరినన్నా కూడా ఖచ్చితంగా అది క్షమార్హం కాదు. ఆ తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సిందే, క్షమాపణ తెలియజేసింది. ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఎవరి మీద చేసినా కూడా ఆడపిల్లలని కుటుంబాలని దీంట్లో లాగటం అనేది మాత్రం, రాజకీయాలు లాగటం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పు. ఆడపిల్లల్ని కుటుంబాలని వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు లబ్ధి పొందే ప్రయత్నం చేయడం అంతకంటే పెద్ద తప్పు. దయచేసి మీరు గమనించుకోవాలా.